తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఈ అంశంపై చర్చకు అసెంబ్లీకి సైతం రావాలని జగన్ కు సవాల్ విసిరారు. ఆయన నిబంధనలు సడలించే పాలు లేని నెయ్యిని కొనుగోలు చేశారని ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు, రసాయనాలు ఉన్నాయని తేలిందని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడే నెయ్యి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని అన్నారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చించేందుకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నెల 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది సభ్యులతో రావాలని వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, నిజంగా మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దీని మీద చర్చించడానికి రేపు వచ్చే నెల 11వ తారీఖు నుంచి అసెంబ్లీ జరిగిపోతుంది. 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలతో మీరు రండి, దీనికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 11 రండి, మేము సిద్ధం. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఏదో మభ్యపెట్టేసి బాబాయ్ హత్య కేసులో చేశారు మీరు. అట్లాగే బాబాయ్ హత్య చేసి గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి సొంత బాబాయ్ కూతురు వెళ్ళి, సొంత చెల్లి వీళ్ళందరూ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీలకి అడిగితే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా అడ్డం పడినది వాస్తవం కాదా? జగన్ 5 ఏళ్ల పాలనలో శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసే అపవిత్ర కార్యానికి తెరలేపారని తీవ్రంగా విమర్శించారు రవీంద్ర. కేవలం దోపిడీ కోసమే తనకు అనుకూలమైన డైరీలకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలు సడలించారని ఆరోపించారు. 4 లక్షల లీటర్ల ఆవు పాలు కావాలనే నిబంధనను అసలు ఎందుకు ఎత్తివేశారు అని ప్రశ్నించారు. పాలే లేని డైరీలకు నెయ్యి ఆర్డర్స్ ఇచ్చేసి హవాలా రూపంలో ముడుపులు అందుకున్నారని దుయ్యబట్టారు. రసాయనాలతో తయారు చేస్తున్న ఈ నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా తేలిందని అన్నారు మంత్రి. లడ్డూ కోసం వాడిన నకిలీ పదార్థాల్లో మోనోగ్లిజరైట్, మీటా క్యారటిన్, అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలు వెలుగు చూశాయని వివరించారు. మోనోగ్లిజరైట్లో జంతు లేదా వెజిటేబుల్ కొవ్వు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారని పేర్కొన్నారు కొల్లు రవీందర్. రైట్గా కొల్లు రవీందర్ చేసిన ఈ స్టేట్మెంట్స్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇటు శివ అందిస్తారు. శివ చెప్పండి, నెయ్యికు సంబంధించి కల్తీ జరగలేదు అంటూ ఇటు వైసీపీ వర్గీయులు అంటూ ఉంటే అసలు నెయ్యే లేదు అంటూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. అండ్ అదే దానికి సంబంధించి కొల్లు రవీంద్ర కొన్ని స్టేట్మెంట్స్ సైతం పాస్ చేశారు. సో వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ ఆయన చెప్పినట్టు ఇటు 11న చర్చకొచ్చే అవకాశం ఉందనుకోవాలా అసెంబ్లీలో? సతాజ్ మొత్తం మీద చూసుకుంటే నకిలీకి సంబంధించి ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర దుమారాన్ని లేపుతుంది. కల్తీ జరిగిందని చెప్పి ప్రభుత్వం వాదన వినిపిస్తే జరగలేదు, తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీన్ని కౌంటర్గా టీడీపీ నేతలు కూడా ఫ్లెక్సీలు వేయటం, ఆందోళన చేయడం, నిరసన చేసిన పరిస్థితి కూడా స్పష్టంగా అనిపించింది. అయితే తాజాగా ఏదైతే నకిలీకి సంబంధించి వరుసగా నకిలీలకి చిరునామాగా వైఎస్ఆర్సీపీ మారిందని చెప్పి మంత్రులు విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. నిన్న మంత్రి సబిత కావచ్చు, సుభాష్ కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు. వచ్చే నెల 11వ తేదీ జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మీ పార్టీకి సంబంధించిన 11 మంది శాసనసభ్యులతో వచ్చి అసెంబ్లీకి సంబంధించి కూడా కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ విసిరారు. మీ అసెంబ్లీకి రాకుండా మీ సొంత మీడియాలో ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ హద్దుపద్దులు అక్కడ విమర్శలు చేస్తున్నారు. పామాయిల్తో పాటుగా నెయ్యికి సంబంధించి కూడా కొన్ని హైడ్రోజన్స్ వ్యవహారాలు దాంట్లో పొందుపరిచారు. దాంట్లో జంతువుకు సంబంధించిన పదార్థాలు, వెజిటబుల్కి సంబంధించిన పదార్థాలు కొల్యూడై ఉంటాయని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. అదే అంశాన్ని సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా పొందుపరిచింది. కొన్ని అంశాలని మీరు ప్రామాణికంగా తీసుకొని కల్తీ జరగలేదని చెప్పి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు అని చెప్పి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తిరుమలకు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో పాలే సప్లై చేయని డైరీలకు సంబంధించి, పాలంటే ఏమిటో తెలియని డైరీలకు సంబంధించి లక్షల లీటర్లకు సంబంధించిన నెయ్యికి సంబంధించి సరఫరా చేయమని చెప్పి ఆర్డర్లు ఇచ్చారు. అక్రమంగా దోచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి
కొల్లు రవీంద్ర విమర్శించారు. నకిలీ మద్యం కావచ్చు, నకిలీ నెయ్యి కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, లేకపోతే అనేక కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో కుంభకోణాలకి గత 5 సంవత్సరాల కాలం వేదికైంది వైఎస్ఆర్సీపీ. వీటన్నిటిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. మీరు ఊరు ఎక్కడి నుంచి వెళ్ళిపోకుండా అసెంబ్లీకి వచ్చి, అంటే బెంగళూరు వెళ్లకుండా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చెప్పి కూడా ఆయన సవాల్ విసిరారు. అంతేకాదు సైబర్ టెన్నిస్గా 11వ తేదీన 11 మంది శాసనసభ్యులు వచ్చి అసెంబ్లీ వేదికగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని చెప్పి సవాల్ విసిరిన పరిస్థితి కనిపించింది. మరి కొల్లు రవీంద్ర విసిరిన సవాలుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.